శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7వ తేదీ ఏప్రిల్ 2025 సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి వ్యయస్థానంలోనే 5 గ్రహాల యొక్క కూటమి ఏర్పడి ఉంది. దీనివల్ల చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కేతువు యొక్క సంచారం బాగుంది, ఇక శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క అననుకూలతే ఉన్న కారణం చేత అన్ని గ్రహాలకి ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోండి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వండి, లేదా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి, ముడుపు కట్టండి. చాలా వరకు మీ సమస్యలన్నీ తీరిపోతాయి. నిన్న మొన్నటి వరకు కూడా అధికమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు ద్వితీయ స్థానంలో గురువు గారి సంచారము తృతీయంలోకి వెళ్ళిపోబోతున్న కారణంగా ఇంకొక నెల రోజుల లోపల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కనబడుతూ ఉంటాయి. శని గారి యొక్క ఏలినాటి శని ప్రారంభమైపోయింది. గురుబలం ఉంది కాబట్టి ఇప్పుడు అట్లా ఉన్నారు మీరు. ఇంకొక నెల రోజుల్లో ఈ గురుబలం తగ్గిపోబోతోంది. కాబట్టి దానికోసమే మీరు బలోపేతం అవ్వాలి, గ్రహాలు బలోపేతం అవ్వాలి అంటే ఇంటి ఇలవేల్పుకి పూజ చేయడము, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే మీ యొక్క ఆలోచనలని బట్టి ఏ భగవంతుడికి మీరు ఇష్టంగా పూజ చేస్తూ ఉంటారో ఆ భగవంతుడికి సంబంధించి ముడుపు కట్టండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజంతా మీకు సంతోషంగా గడవాలి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణ చాలా చాలా ముఖ్యం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మీ జీవితాశయం అయితే సిద్ధిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనల్లో అతి ముఖ్యమైనటువంటి సూచన అని చెప్పి తెలియజేయొచ్చు. అలాగే గురువు గారి యొక్క బలము మీకు ఎంతగా వెన్నంటి ఉంది అంటే మీరు ఏదైనా ఒక మాట చెప్పారంటే అది ఒక శాసనం అవుతుంది. అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజంతా ఉల్లాసంగానే గడుపుతారు. కాకపోతే ఈ గ్రహస్థితులు ఇలా ఉన్న కారణం చేత కొద్ది రోజులు వీటి ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తుంది. రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం ఒక అద్భుతమైతే పంచగ్రహ కూటమి అనేది లాభస్థానంలో ఏర్పడి ఉంది. ఎప్పుడైతే మీకు లాభస్థానంలో ఏర్పడిందో 5 గ్రహాల యొక్క కలయిక ఉంది అక్కడ. అది అసలు మాటలైన విషయం కాదు. ఎన్ని రకాల అద్భుత ఫలితాలంటే కుటుంబ రీత్యా బాగుంటుంది, వ్యక్తిత్వ రీత్యా బాగుంటుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, అంటే మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి, మీ మాటకి తిరుగులేని విధంగా ఉంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, మాతృవర్గ రీత్యా కూడా చాలా బాగుంటుంది, పితృవర్గ రీత్యా కూడా చాలా బాగుంటుంది, సంతాన రీత్యా కూడా మీరు ఇప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి అని మనం అప్పుడప్పుడు చాలా సందర్భాలలో చెప్పుకొని ఉన్నాము. ఇప్పుడు దానికంతా మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి చాలా వరకు చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. మంత్రోపాసన చేస్తున్న వారికి అతి త్వరగా మంత్ర సాధనలో చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఇది వాళ్ళ యొక్క మానసిక ఆనందానికి చాలా చాలా కారణమవుతుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. వివాహ జీవితం సజావుగా జరుగుతుంది. ఎవరైనా కోర్టుకి వెళ్ళి మాకు విడాకులు కావాలి అని ఇప్పటికే ఎవరన్నా అప్లై చేసుకొని ఉన్నవారు ఇప్పుడు వాళ్ళ విడాకుల యొక్క ఉద్దేశాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ తిరిగి కలుసుకుంటారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక అన్ని విధాలా బాగున్నటువంటి వృషభ రాశి వారికి ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి దశమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి పంచగ్రహాల కలయిక కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారు యోగిస్తారు, రవి గారు యోగిస్తారు. మరి ఈ యోగవంతమైనటువంటి గ్రహాలు రెండు కూడా ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయి అంటే ఇక్కడనే రాహు గారి యొక్క స్థితి, శని గారి యొక్క స్థితి ఉంటూ ఉన్న కారణం చేత ఒక్కసారి పరిహారం చేయించుకోండి. మిథున రాశి వారికి ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి మీరు పరిహారం చేసుకున్నట్లయితే ఈ పరిహారాలకి చక్కగా శుభ ఫలితాలు ఏర్పడి మీకు అనేక రకాల
ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభకార్యాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ రీత్యా జాగ్రత్త పడాలి, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా జాగ్రత్త పడాలి, మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండాలి, సంతాన రీత్యా జాగ్రత్తగా ఉండాలి, రుణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తల అనుకూలత రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఈ రోజు మీకు మనశ్శాంతిగా ఉండాలి, మనశ్శాంతిగా జరిగిపోవాలి ఈ రోజంతా అనుకున్నట్లయితే తప్పనిసరిగా నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. అలాగే యోగా చెయ్యండి, మరింతగా బాగుంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం గాని, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు సంచారం గాని, అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం గాని చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పుడు మీకు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము ఇప్పుడు నవమ స్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇన్నాళ్ళు మీరు ఏ కష్టాలైతే పడి ఉన్నారో, ఏ అంశానికి సంబంధించి కష్టపడి ఉన్నారో ఆ అంశానికి సంబంధించే విజయ అవకాశాలు ఉంటాయి. ఊహించని విధంగా పదవులు పొందుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కుదురుతాయి. ఇన్నాళ్ళు మొండిన పడ్డ సంబంధ బాంధవ్యాలు ఏమన్నా ఉన్నాయా, వివాహాది సంబంధ బాంధవ్యాలు అంటే అవి ఇప్పుడు కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పితృవర్గ రీత్యా రవి రాహుల కలయిక ఉంటూ ఉన్న కారణం చేత రవి రాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ దశమ స్థానంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలని మనము పరిశీలించవలసి ఉంటుంది. ఇక్కడ కుజుడు నీచభంగం పొంది ఉన్నారు కర్కాటక రాశిలో. కాబట్టి ఉద్యోగ రీత్యా చాలా చాలా మంచి అవకాశాలు వచ్చేటట్టుగా ఒక అవకాశం మీకు అలాగా కనిపిస్తుంది. ఈ సంతోషం ఈ రోజంతా మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచుతుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే గురువు గారి యొక్క పూర్తి అనుగ్రహం మీ మీద ఉన్న కారణం చేత నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేస్తూ ఒక్కసారి మీ ఇష్టదైవానికి కూడా పూజ చెయ్యండి, ఇంటి ఇలవేల్పుకి కూడా పూజ చెయ్యండి, మరింతగా మానసికమైనటువంటి సంతోషం పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అష్టమ స్థానంలోనే 5 గ్రహాల కలయిక జరుగుతూ ఉంది. అలాగే చంద్రకుజుల యొక్క స్థితి వ్యయస్థానంలో ఉంది. మరి అనేక రకాలుగా వీరు శ్రద్ధ తీసుకోవాలి ప్రతి విషయంలోనూ. కుటుంబ రీత్యా శ్రద్ధ తీసుకోవాలి, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా శ్రద్ధ తీసుకోవాలి, మాతృవర్గ రీత్యా శ్రద్ధ తీసుకోవాలి, సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. రుణాలు ఏమైనా చేయాల్సి వస్తే రుణభారాలు కూడా కొంచెం ఎక్కువ అవుతూ ఉన్నాయి, వీటి గురించి కూడా ఆలోచన చెయ్యాలి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయా అంటే ఇప్పుడే కుదిరేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో 1కి 2 సార్లు తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఖర్చు, వృధా ప్రయాస, కాలం అంతా కూడా దుర్వినియోగం అవడము, అపనిందలు, అవయోగాలు ఇలాంటివి కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అతి జాగ్రత్తగా ఉండండి. పై అధికారుల యొక్క మన్ననలు పొందాలి అనే తాపత్రయం వద్దు. మీ పని ఏమిటో మీరు చేసుకోండి రండి. అంతగా గ్రహస్థితులు బాలేని కారణం చేత నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, యోగా చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు మీకు చాలా మనశ్శాంతి ఉంటుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి 5 గ్రహాల యొక్క కలయిక వల్ల చాలా వరకు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నిజానికి చెప్పాలంటే మీకు ఆత్మ సంతృప్తి ఎక్కువగానే ఉంటుంది. అలాగే ప్రతి విషయంలోనూ పోరాడాలి అనేటటువంటి ఆ ఉత్సుకత ఎక్కువగానే ఉంటుంది. మీ పోరాటం వల్ల విజయం ఉంటుంది. మీ ఉత్సాహం ముందరికి తీసుకెళ్తుంది. ప్రణాళికాబద్ధమైన మీ జీవితము, మీ క్రమశిక్షణ, మీ వ్యక్తిత్వము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే చాలా కష్టపడాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవమ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత మీకు అనేక విధాలుగా గురుబలం ఉన్నది. వివాహాది శుభకార్యాలకి మీరు ప్రాతినిధ్యం వహించినట్టయితే అద్భుతంగా కుదురుతాయి. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య గాని, సంస్థల మధ్య గాని ఏమన్నా
అభిప్రాయ భేదాలు వచ్చినట్టయితే వారిని మంచిగా ఒక కలపడంలో, ఒక తీరుగా కలపడంలో అభిప్రాయ భేదాలన్నిటినీ సమసిపోగొట్టి ఏకాభిప్రాయానికి వచ్చేటట్టుగా చేయడంలో మీరు మంచి సమర్థత చూపిస్తారు. మంచి జడ్జిమెంట్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా తృప్తి చెంది మీకు కృతజ్ఞతలు తెలియచెప్తారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీ మాటకి తిరుగు లేకుండా ఉంటుంది. కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది అని తెలియజెప్తున్నాను. పిత్రార్జితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉన్నత విద్య చదివేటటువంటి వారికి ఉన్నత అవకాశాలు కూడా చాలా వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా విదేశయానం చాలా చక్కగా అనుకూల పడుతుంది. ఇలా ఎన్నో విధాలుగా ఈ రోజు బాగుంది. అయితే పరిహారాలు మటుకు నవగ్రహ హోమం చేయించుకోండి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతని ఆరాధించండి. ఇలా చేయడం వల్ల, యోగా చేయడం వల్ల మీకు అతి తొందరగా శుభవార్త శ్రవణాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. ఎటువంటి లాభాలున్నాయి అంటే, ఏదైనా ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్న వారికి కానీ, ఫుడ్కి సంబంధించినటువంటి సంస్థలలో అంటే హోటల్స్లో ఇలాంటి చోట్ల పని చేస్తూ ఉన్న వారికి కానీ, అది ఉద్యోగం కానివ్వండి, వృత్తి కానీ, వ్యాపారం కానీ, ఏదైనా కానివ్వండి, ఫుడ్కి సంబంధించింది చాలా చాలా బాగుంటుంది ఇవాళ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. 4 గ్రహాల యొక్క కలయిక షష్ఠ స్థానంలో ఉంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా చాలా బాగున్న కారణం చేత ఇక్కడ మీరు ఏమి ప్రయత్నాలు చెయ్యక్కర్లేకుండానే ఇప్పటి వరకు ఏ ప్రయత్నాలు చేసి ఉన్నారో వాటికి సంబంధించిన విజయావకాశాలన్నీ ఇవాల్టి రోజున మీరు అందుకుంటారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ విజయాన్ని అందుకుంటారు. బంధుమిత్రుల ఆదరణ బాగుంది. అలాగే మాతృవర్గ రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని మీరు సేవ చేయవలసినటువంటి ఒక మహద్భాగ్యం మీకు కలుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. కొద్దిగా నలతగా ఉన్నారు తల్లిదండ్రులు అంటే చక్కగా వారి దగ్గర కూర్చుని సేవ చేయండి. మీకు అనేక రకాల ఆశీస్సులు దొరుకుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. రుణభారాలు తగ్గిపోతాయి. కొత్త రుణాలు కావాలంటే దొరుకుతాయి. అలాగే వివాహాది శుభకార్యాలకి గాని, గృహము నిర్మించుకోవడానికి గాని, లేదా కొనుగోలు చేసుకోవడానికి గాని చక్కటి రుణం దొరుకుతుంది, ధనము సమకూరుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్నో విధాలుగా మీకు ఉపశమనం కలిగేటటువంటి, ఉత్సాహం కలిగేటటువంటి శుభవార్తలు వింటారు. ఇది తథ్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి కృతజ్ఞతాపూర్వక సూచనగా నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అలాగే లలిత సహస్రనామాల స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. మరింత శోభాయమానంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువు గారి యొక్క సప్తమ సంచార విశేషం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే కేతువు గారి యొక్క విశేషం కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఈ రోజంతా కూడా వీళ్ళు చాలా చాలా ఆనందంగా ఉంటారు. అయితే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారంతో పాటుగా రవి, రాహు, బుధ, శుక్రాచార్యుల వారు ఎలాగూ చాలా బాగున్నారు కాబట్టి ఇంకా మనం ఆలోచించక్కర్లేదు. ఈ రవి గారి గురించి గాని, బుధుడి గురించి గాని, రాహు గురించి గాని, శని గారి గురించి గాని కొంచెం మనము స్తోత్ర పరిహారాలు చేసుకోవడం అనేది, స్తోత్రాలు పఠించడం అనేది చాలా చాలా మంచిది. శుక్రుని యొక్క సంచారం చేత కొంతవరకు సంతృప్తి ఉంటుంది సంతానం పట్ల. కానీ మిగతా 4 గ్రహాల సంచారం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్న కారణం చేత, అంటే ఇక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే 4 గ్రహాలు ఎక్కువ కొంచెం హెచ్చు స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఒక్క గ్రహం ఇచ్చేటటువంటి శుభం ఏదైతే ఉందో అది తక్కువ ఫలితంగా కనిపిస్తుంది మనకి. 4 గ్రహాల దుష్ట ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. కాబట్టి వీలైనంత వరకు హోమం చేసుకోండి. కుదరలేదు అనుకున్నట్లయితే ఈ దోషాలకి పరిహారంగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఈ పంచమ స్థానంలో ఈ దోషాలు ఉన్నాయి అనుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కోణస్థానం.
లక్ష్మీప్రదమైనటువంటి స్థానం. ఈ స్థానంలో లక్ష్మికి ప్రతిరూపమైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం ఉన్న కారణం చేత, అలాగే సప్తమ స్థానంలో గురువు సంచార కారణం చేత మీరు ఏ పరిహారాలు అయితే చేసుకుంటారో అవి తొందరగా సత్ఫలితాలను ఇస్తాయి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఏదైనా రుణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. చక్కటి ఇదిలో ఉంటారు, మీరు ఆనందంతో గడుపుతారు. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీ కుటుంబం చాలా చాలా బాగుంటుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. విదేశీయానాలు చేయాలి అనుకునే వారికి విదేశాలకు మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. అన్ని విధాలా మీరు ఆనందంగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారం చేసుకోండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనేక రకాల శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. అయితే వీరికి అధికమైనటువంటి ఫలం ఇచ్చేటటువంటి ఏదో ఒక అంశం, అది ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంతాన పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఏదో ఒక అంశంలో ఉన్నట్టుగా ఉండి చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉండేటట్టుగా ఉంది. అది ఏ అంశం అనేది మనం గుర్తించడం కష్టం, కానీ ఏదో ఒక అంశంలో చాలా అద్భుతమైన స్థితికి వెళ్తారు, శుభవార్తలు వింటారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. మీ వాక్కు రీత్యా బాగుంది. కుటుంబ రీత్యా బాగుంది. కష్టపడేటటువంటి మీ తత్వానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. అయితే బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరికైతే రుణాలు ఇచ్చి ఉన్నారో వారితో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించుతూ వెళ్ళవలసి ఉంది. లేకపోతే రావాల్సినటువంటి బకాయిలు ఏమున్నాయో అవి ఆలస్యం అయ్యేటటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి 1 నెల ఆగి విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయండి. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా విద్యార్థుల విషయంలో బాగుంది. మరి ఇంక కొంచెం కృషి చేయండి, అద్భుతంగా ఉంది. అలాగే ఉన్నత విద్య చదివేటటువంటి వారికి కొంచెం ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు కూడా కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా కూడా ఓర్పు అవసరం. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింతగా శోభాయమానంగా మీ జీవితం ఉంటుంది. ఇవాల్టి రోజున మీరు చాలా చాలా ఆనందంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా చాలా బాగుంది ఇవాళ అని చెప్పి తెలియజెప్పచ్చు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీ మాట చెలామణి పెరుగుతుంది. మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి సోపానాలన్నీ పడతాయి. అలాగే భార్యాభర్తల మధ్య కాస్త అనుబంధం తగ్గినప్పటికీ పూర్వం కన్నా కూడా మెరుగ్గానే ఉంటుంది. అంత పూర్తిగా తగ్గిపోదు, కానీ కొంచెం ఆ తగ్గుముఖం పట్టిందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి మీకు ఈ రకమైనటువంటి ఆలోచన తెచ్చిచ్చేటట్టుగా ఉంటుంది. అయితే అదే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారం చేత కుజన నీచభంగం జరిగి ఉన్నది. అలాగే చంద్రగ్రహ సంచారం చేత కూడా మీకు అద్భుతమైనటువంటి ఈ పబ్లిక్ రిలేషన్స్, రాజకీయ నాయకులకి కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, 10 మందిని కలిపి మీరు చేసేటటువంటి పనుల విషయంలో కానీ, మీ కింద గనక సబ్ స్టాఫ్ ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ రీత్యా కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం మీకు అనేకమైనటువంటి లాభాల రూపంలో కొనసాగుతుంది. అలాగే మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ తండ్రి గారికి కూడా చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అనుకోని విధంగా ఉన్నత స్థితిలోకి వెళ్తారు మీరు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. మంచి మంచి నిర్ణయాలు చేస్తారు. యోగా చేయండి, మరింతగా అనుకూల ఫలితాలు మీకు ఉండబోతున్నాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే బంధుమిత్రుల యొక్క కలయికలు ఉంటాయి.
వాళ్ళ యొక్క ఆదరణ చాలా బాగుంటుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే శుభకార్యాలు జరగడానికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఎన్నో విధాలుగా మీరు చాలా పైకి ఎదిగి వచ్చేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు ఏ ఆటంకాలు లేకుండా మీకు ఉంటాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయ స్థానం చాలా చాలా బాగున్నప్పటికీ పంచగ్రహ కూటమి ఈ ద్వితీయ స్థానంలో ఏర్పడుతూ ఉన్నందువల్ల, ముఖ్యంగా రవి రాహు శనిగారుల యొక్క సంచార విశేషం చేత కుటుంబంలో అనేక విధాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఐకమత్యం కనిపించబోవడం లేదు. ధన ఆదాయంలో కూడా కాస్త గండిపడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రుణాల విషయంలో మీకు రుణాలు దొరికేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ప్రయాసనే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏ రకంగా చూసినా కూడా ఇటు ఏలినాటి శని ప్రభావము ఉండబోతోంది, అలాగే గురుబలము లేకపోవడము కనిపిస్తుంది. రాహుకేతువుల యొక్క దుష్ట ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి నవగ్రహాల హోమం చేసుకోండి, లేదా నవధాన్యాలు దానం చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శివుడికి అభిషేకం చేయించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మంగళప్రదమైనటువంటి మంగళకారకుడైనటువంటి శివుని యొక్క ఆరాధన జరుగుతుందో, అది అర్చన అభిషేకము ఈ రూపకాలుగా జరుగుతాయో చాలా వరకు మనశ్శాంతి వస్తుంది. శనికి అధిదేవత శివుడే కాబట్టి శివుని యొక్క స్మరణ చాలా చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తూ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, భార్యాభర్తలు కానీ, విద్యార్థులు కానీ, అన్నదమ్ములు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఎవరైనా సరే, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా సరే అధిక జాగ్రత్తలతో మసలుతూ వెళ్ళండి. ఒక నెల కాలం తరువాత వచ్చేటటువంటి గురుబలం చాలా బాగుంది, కానీ అప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితులలో బలాలనేవి అంతగా కనబడబోవడం లేదు. ప్రధాన గ్రహాలు కూడా నిర్వీర్యం అవుతూ ఉన్నాయి. కాబట్టి దుష్ట ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. యోగా చెయ్యండి, ఆత్మ సంయమన శక్తిని పెంచుకోండి, చెప్పిన పరిహారాలు చేసుకోండి, ప్రశాంత జీవితంతో ఉండండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా గడ్డు కాలమే కొనసాగుతూ ఉంది. రాశిలోనే 5 గ్రహాల కలయిక కొనసాగుతూ ఉండడము, సప్తమ స్థానమైనటువంటి కన్యా రాశిలో కేతువు గారి యొక్క సంచారము ఉంటూ, ఈ 5 గ్రహాల మీద కేతువు గారి దృష్టి, అలాగే ఈ 5 గ్రహాల దృష్టి కేతువు మీద, ఇది చాలా గడ్డు కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా మేలు చేసేటటువంటి స్థితిలోనే ఉంటూ ఉన్నప్పటికీ, ఇక్కడనే రవి రాహు కలయిక జరుగుతోంది, బుధరాహు కలయిక జరుగుతోంది, శని రాహు కలయిక జరుగుతోంది. ఇన్ని రకాల గ్రహాల దోషాల కారణం చేత శుక్రగ్రహము అంత పూర్తిగా ఫలితాలని ఇచ్చేటటువంటి స్థితిలో లేదు. కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానం పట్ల కూడా చాలా ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపించబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా ఇబ్బందులు ఉన్నాయి. మాతృవర్గానికి, ముఖ్యంగా తల్లి గారికి శారీరకమైనటువంటి కొంచెం కష్టం ఉండబోతోంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అలాగే ఆస్తులు ఏమన్నా కొనాలి అనుకున్నా, అమ్మాలి అనుకున్నా కొద్ది రోజులు వాయిదా వేయడం చాలా చాలా మంచిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలన్నీ మంచిగా ఉంచకుండా చెడగొట్టేటటువంటి స్థితిలో రాహుకేతువులు ఉన్నారు. కాబట్టి అతి జాగ్రత్తగా సంచరించుకోవాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, బంధువర్గ రీత్యా కానీ, కుటుంబ సభ్యులతో కానీ, తోడబుట్టిన వారితో కానీ, తల్లిదండ్రులతో కానీ, ఎవరితో అయినా సరే అధికమైనటువంటి జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. అలాగే రుణాల గురించి ఆలోచిస్తే మీ పేరుతో రుణాలు చేయవలసి వస్తుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. మళ్ళీ తీర్చడం కష్టమవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం ఇది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఊరికూరికే వెళ్ళి రావాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితంలో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమిటి, అన్ని విధాలా కూడా జాగ్రత్తలు
తో ఉండవలసినటువంటి కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. వీలైనంత వరకు నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవధాన్యాలు దానమిచ్చి నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.